అల్లు అర్జున్ అరెస్ట్ ను ఖండించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. నిన్న జైలు అధికారులకు బెయిల్ పేపర్లు అందాక కూడా కావాలనే అల్లు అర్జున్ ను ఆలస్యంగా విడుదల చేశారని ఆరోపించారు. కేటీఆర్ ను అరెస్ట్ చేస్తామంటున్నారు. అదే జరిగితే తెలంగాణ అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు కౌశిక్ రెడ్డి. అల్లు అర్జున్ గారిని నిన్న అరెస్ట్ చేసిన తీరుని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారు ఒక భారతదేశంలోనే ఒక పాన్ ఇండియా స్టార్, ఒక ఐకానిక్ స్టార్. అట్లాంటి స్టార్ని ఒక క్రిమినల్ని అరెస్ట్ చేసినట్టు అరెస్ట్ చేస్తే దానికి మరొకసారి నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇవాళ మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే ఇవాళ అసలు నోటీసులు ఇవ్వకుండా ఏవి ఇవ్వకుండా ఇవాళ నన్ను కూడా డిసెంబర్ 5వ తారీఖున నోటీస్ ఇవ్వకుండా బెడ్రూమ్ పగలగొట్టి డోర్లు పగలగొట్టి అరెస్ట్ చేయాల్సింది నన్ను కానివ్వండి, అల్లు అర్జున్ గారిని కానివ్వండి, ఈ తిరిగి అరెస్ట్ చేయడం నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. మేమేం క్రిమినల్స్ కాదే. ఇవాళ మీరు ఈ విధంగా ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నారు? మీ ఇంట్రెస్ట్ ఏంటిది? అసలు రేవంత్ రెడ్డి గారికి కొవ్వు బాగా పెరిగి ఇవాళ నోటికి వచ్చినట్టు మాట్లాడడం, ఎవరిని పడితే వాళ్ళని ఇల్లీగల్ గా అరెస్ట్ చేయడాన్ని మరొకసారి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు కోర్టు బెయిల్ ఇచ్చిన అల్లు అర్జున్ గారికి బెయిల్ ఆర్డర్, కోర్టు ఆర్డర్ కాపీస్ మన సూపరింటెండెంట్ గారికి అందించిన నిన్న రిలీజ్ ఎందుకు చేయలేదు అని రేవంత్ రెడ్డి గారు నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇలా పొద్దున రిలీజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇలా కోర్టుని కూడా మీరు గౌరవిస్తలేరా అని నేను అడుగుతా ఉన్నాను. నేను దయచేసి ఇలా అడ్వకేట్ గారిని, జడ్జిలను కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరుతా ఉన్నాను. మీరు ఇచ్చిన ఆర్డర్ తర్వాత కూడా టైంలో అందించిన తర్వాత కూడా వీళ్ళు రిలీజ్ చేయకపోవడం చాలా బాధాకరం. ఇవాళ రేవంత్ రెడ్డి గారి పనితీరుని మాత్రం ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఇలా దాంతో పాటు పదే పదే మా కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తామని పత్రికలలో చదివిన. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారిని మీరు ముట్టుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రము అగ్ని గుండం కాబోతా ఉంది బిడ్డ. మీరు ఎవ్వరు కూడా ఇళ్లలో అనుకునే పరిస్థితి ఉండదు. తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాం. ఇలా ఫార్ములా ఈ కేసులో ఏమున్నది? ఇలా భారతదేశంలోనే కాదు, మన భారతదేశంలోనే ఉన్న అన్ని రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి ఫార్ములా ఈ కోసం. మన భారతదేశం కాకుండా ప్రపంచవ్యాప్తంగా పోటీ పడుతున్నది. అట్లాంటి ఫార్ములా ఈని హైదరాబాద్ కి తీసుకొచ్చిన కేటీఆర్ గారిని ఇవాళ దాని మీద మీకు విజన్ లేక, దాని గురించి తెలియక దాన్ని దారుణంగా చేస్తా ఉన్నారు. ఇలా ఫార్ములా ఈ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇలా దాన్ని ఫార్ములా ఈని చూపించి ఈ హైదరాబాద్ కి టెస్లా తీసుకొచ్చి 50,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తీసుకొద్దామని ఒక కేటీఆర్ గారు ఆలోచన ఉండే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ